హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే మన గార్డెన్ వచ్చిన హార్వెస్ట్ అయితే ఉందండి. ఏంటో చూద్దాం రండి. ముందుగా గోంగూర అయితే హార్వెస్ట్ చేస్తున్నామండి. ఈ గోంగూర గురించి చెప్పాలంటే కనుక సమ్మర్లో సీడ్స్ అనేవి పడి వర్షాలు తొలకరి చినుకులు వచ్చినాయి కదండి, అప్పుడైతే ఈ గోంగూర మొదలైందనమాట. అప్పటి నుంచి రెగ్యులర్గా వస్తూనే ఉందన్నమాట. డే బై డే హార్వెస్ట్ చేసుకుంటున్నాం. చాలామంది ఫ్రెండ్స్కి ఇచ్చాం, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ ఇచ్చాం అనమాట. చాలా హార్వెస్ట్ వచ్చి దొండకాయలు అనమాట. వీక్లీ 1/2 కిలో వరకు దొండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నామండి. చాలా బాగా వస్తుంది దొండపాది అయితే కనుక. చూడండి, గోంగూర ఇప్పుడు కూడా ఫ్రెండ్స్కి ఇద్దామనేసి హార్వెస్ట్ చేశాను అనమాట. గోంగూర హెల్తీగా ఉంది, అలాగే దొండకాయలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట. ఈ బెండ మొక్కల గురించి, ఈ బెండకాయల గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. చాలా బాగా ఈల్డ్ వస్తున్నాయి అనమాట. డే బై డే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. 20 రూపీస్ సీడ్స్ కొంటే ఇది ఎన్ని హార్వెస్ట్లు ఇచ్చిందో చెప్పనక్కర్లేదండి. ఇంకా హార్వెస్ట్లు ఇస్తూనే ఉందన్నమాట. ఈ వర్షాలు పడ్డాక నుంచి సైజ్ అయితే బాగా పెరిగింది. స్టార్టింగ్లో ఎలా అయితే ఉన్నాయో అలాగే వస్తున్నాయి అనమాట. నా ఉద్దేశం ఏంటంటే వారంలో కనీసం 3 రోజులైనా మనం ఆర్గానిక్గా పండించుకుని ఏదో ఒక పంట తినాలన్నదే నా కోరికండి. అది అందరూ పాటించాలన్నదే నా ఉద్దేశం అనమాట. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి. ఈ రోజు వచ్చిన హార్వెస్ట్ అనమాట. చూడండి, ఇదంతా హార్వెస్ట్ వచ్చింది. ఇదంతా హార్వెస్ట్ చేసుకున్నమాట. బెండకాయలు, దొండకాయలు, అలాగే